అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం ఆ లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించుకుంటూ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మ అంటూ ఆ గోవిందునకు తోడు నీడగా నిలిచిన ఆ తల్లిని మనందరికి కూడా తోడు నీడగా ఉండి మనల్ని ముందుకు నడిపించమని, మన జీవితాలను సుఖప్రదంగా శుభప్రదంగా చేయాలని వేడుకుంటూ అన్నమాచార్యుల వారు రచించినటువంటి ఈ సంకీర్తనను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సంకీర్తన లలిత రాగం ఆధారంగా స్వరపరచబడింది. ఈ కీర్తనను స్వరపరిచిన వారు ప్రముఖ సంగీత విద్వాంసులు అపర అన్నమాచార్యుల వారి అంశగా చెప్పబడేటటువంటి శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఇక తాళం రూపక తాళం. ఈరోజు మనం జీ షార్ప్ అంటే 5/4 శృతిలో ఈ సంకీర్తనను నేర్చుకోబోతున్నాం. ఈ సంకీర్తనలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. 3 చరణాలు కూడా ఒకటే ట్యూన్లో ఉంటాయి. ముందుగా పల్లవిని నేర్చుకుందాం. జయలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి వరలక్ష్మి. ఇలా సంకీర్తనను ఆరంభించేటప్పుడు జయలక్ష్మి వరలక్ష్మి అంటూ ఒక ఆవృత్తమంతా రాగంతో నిలిపి పాడుదాం. ఇది రూపక తాళం అని చెప్పుకున్నాం కదా. రూపక తాళం అంటే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అంటే 2 బీట్స్ వేశాక తర్వాత విసర్జితం. ఇలా వెనక్కి తిప్పాలి. తక్క తక్క ధీమి తక్క తక్క ధీమి. జయలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి వరలక్ష్మి. ఈ కీర్తన ఆరంభించేటప్పుడు బీట్ వేశాక పాట స్టార్ట్ అవుతుంది. అది కూడా గమనించండి. వేసిన తర్వాత జయలక్ష్మి అని దెబ్బ వేసిన తర్వాత ఆ జయలక్ష్మి అని స్టార్ట్ చేయాలి. జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి వరలక్ష్మి. సంగ్రామ సంగ్రామ వీరలక్ష్మి వీరలక్ష్మి సంగ్రామ గ్రామ సంగ్రామ సంగ్రామ వీర వీర సానిదనిదమా సానిదనిదమా వీర వీర లక్ష్మి లక్ష్మి గమదనిసా గమదనిసా లక్ష్మి లక్ష్మి సంగ్రామ సంగ్రామ వీరలక్ష్మి వీరలక్ష్మి. ఈ వీరలక్ష్మి దగ్గర అక్షరాలన్నింటినీ కూడా కదిలిస్తూ ఆ గమకాన్ని పాడాలి. జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై ప్రియురాలవై హరికి
వెరసితివమ్మా వెరసితివమ్మా ప్రియురాలవై ప్రియురాలవై హరికి హరికి వెరసితివమ్మా వెరసితివమ్మా. ఇది మొదటి సంగతి. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా. ఇక రెండో సంగతి. జయలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి వరలక్ష్మి. ఇక్కడ కూడా ఆ వరలక్ష్మిలో రా దగ్గర ఒక స్పీడ్ సంగతి, జిలుగు అంటాం కదా, అట్లా వరలక్ష్మి లక్ష్మి వరలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ సంగ్రామ వీరలక్ష్మి. వీరలక్ష్మి. ఈ వీరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి అంతా కూడా ఫస్ట్ టైం ఎలా పాడామో అలాగే పాడాలి. ప్రియురాలవై హరికి. ఇక్కడ కూడా ప్రియురాలవైలు వై దగ్గర గమకం. ప్రియురాల ప్రియురాల వై వై. అంటే చిన్న వేరియేషన్. ఫస్ట్ సారి ఎలా పాడాం? ప్రియురాలవై హరికి అన్నాం. ఈసారి ప్రియురాలవై హరికి అని కొంచెం చేంజ్ చేసి పాడాం. ప్రియురాలవై ప్రియురాలవై హరికి హరికి వెరసితివమ్మా వెరసితివమ్మా. అమ్మా. అమ్మా అంటే మదనీ మదనీ అమ్మా. అమ్మా. ఈ రెండోసారి పాడేటప్పుడు వెరసితివమ్మకి ఎక్కువ దీర్ఘం ఇవ్వకూడదు మొదటిసారి లాగా, ఎందుకంటే అమ్మ అని మనం మళ్ళీ అక్కడ జాయిన్ చేయాలి కదా. వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి అని జయలక్ష్మికి కలపాలి. జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా వెరసితివమ్మా అమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి. ఇలా ఒక్కొక్క సంగతిని ఒకసారి పాడి రెండు సంగతులు, ఆ తర్వాత జయలక్ష్మి వరలక్ష్మి అంటూ పల్లవిని ఆపుదాం. జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి.
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి. మొదటి చరణం. పాలజల పాలజల నిధిలోని నిధిలోని పసనైనా పసనైనా మీగడా మీగడా పాలజల నిధిలోని పాలజల నిధిలోని పసనైన మీగడా పసనైన మీగడా మేలిమి మేలిమి తామెరలోని తామెరలోని ఇక్కడ ఆ లోకి గమకం ఇవ్వాలి, నీ దగ్గర కూడా గమకం. మేలిమి మేలిమి తామెర తామెర లో లో నీ నీ మేలిమి తామెరలోని మేలిమి తామెరలోని మించు వాసన మించు వాసన. ఈ రాగంలో గమకాలు అలా ఒదిగిపోయినట్లు జాలువారినట్లు రావాలి. మించు మించు వాస వాస నా నా దనిరిస దనిరిస సాని నిదదా సాని నిదద దనిరిస సాని నిదదా దనిరిస సాని నిదద నా నా అవి స్పీడ్గా పాడడం రావాలి. అంటే మీరు ఆ స్వరం అనుకుంటూ ప్రాక్టీస్ చేస్తే అది పాడడం వస్తుంది. మించు వాసన మించు వాసన. ఇక రెండోసారి పాలజల పాలజల నిధిలోని నిధిలోని. మొదటిసారి ఎలా పాడాం? పాలజల నిధిలోని అని అలా ఒకటే స్థాయిలో పాడాం. ఈసారి ఆ నిధి దగ్గర కొంచెం పైకి సంగతి. పాలజల పాలజల నిధి నిధి లోని లోని నిధిలోని నిధిలోని పసనైన పసనైన మీగడా మీగడా. ఇక్కడ కూడా సంగతిని యాడ్ చేసాం. ఫస్ట్ సారి పసనైన మీగడా అని ప్లెయిన్, ఇక్కడ పసనైన మీగడా డా డా మదని దమమా మదని దమమ డా డా పాలజల నిధిలోని పాలజల నిధిలోని
పసనైన మీగడా పసనైన మీగడా మేలిమి. మేలిమి. ఇక్కడ కూడా మొదటిసారి మేలిమి ప్లేన్, ఈసారి మేలిమి. మేలిమి. ఆ మేని క్విక్గా కదిలించాలి. మేలిమి. మేలిమి. తామెరలోని తామెరలోని మించు వాసన మించు వాసన నీలవర్ణు నురముపై నీలవర్ణముపై నిండిన నిండిన నిధానమవై నిదానమవై నీలవర్ణు నీలవర్ణు నురముపై నురముపై నిండిన నిండిన నిధానమవై నిదానమవై. ఇక రెండోసారి నీలవర్ణు. నీలవర్ణు. ఆ వా దగ్గర గమకం చక్కగా పలకాలి. నీలవర్ణు నీలవర్ణు నూరముపై నురముపై పై పై నీలవర్ణు నూరముపై నీలవర్ణు నూరముపై నిండిన నిండిన నిధానమవై నిదానమవై. ఏలేవు ఏలేవు లోకములు లోకములు మమ్మేల మమ్మేల వమ్మ వమ్మ ఏలేవు ఏలేవు లోకములు లోకములు మమ్మేలవమ్మ మమ్మేలవమ్మ. రెండోసారి ఏలేవు ఏలేవు లోకములు లోకములు ఆ లోకములులో ఆ లో అంటే అన్ని లోకాలను ఏలే తల్లి అంటున్నా కాబట్టి ఆ లో దగ్గర అంత గమకంతో అంత వెయిట్తో పాడాలి. ఏలేవు ఏలేవు లోకములు లోకములు మమ్మేలవమ్మ అమ్మా. అలా ఇక్కడ రెండోసారి మమ్మేలవమ్మ అని కట్ చేసి అమ్మ యాడ్ చేయాలి. ఏలేవు లోకములు ఏలేవు లోకములు మమ్మేలవమ్మ మేలవమ్మ అమ్మా. అమ్మా. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి
జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని నేను ఒకసారి తాళంతో పాడతాను. ఆ సంగతులు రిపిటేషన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి. ఈ మొదటి చరణం ఏ విధంగా పాడామో సేమ్ 2, 3 చరణాలు కూడా అదే విధంగా ఉంటాయి. పాలజల నిధిలోని పసనైన మీగడ, పాలజల నిధిలోని పసనైన మీగడ, మేలిమి తామెరలోని మించు వాసన, పాలజల నిధిలోని పసనైన మీగడ, మేలిమి తామెరలోని మించు వాసన, నీలవను నూరముపై నిండిన నిధానమవై, నీలవను నూరముపై నిండిన నిధానమవై, ఏలేవు లోకములు మమ్మేలవమ్మ, ఏలేవు లోకములు మమ్మేలవమ్మ, అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి వెరసితివమ్మ, అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ. ఇక 2వ చరణం. చందురు తోడ చందురు తోడ బుట్టిన బూటిన సంపదల సంపదల మెరుగవో, మెరుగవు, చందురు తోడ బుట్టిన చందురు తోడ బూటిన సంపదల మెరుగవో, సంపదల మెరుగవు, కందువ కందువ బ్రహ్మల బ్రహ్మల గాచే, గాచే కల్పవల్లివో, కల్పవల్లివో, చందురు తోడ బుట్టిన చందురు తోడ బూటిన సంపదల మెరుగవో, సంపదల మెరుగవు, కందువ బ్రహ్మలగాచే, కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో, కల్పవల్లివో. ఇక్కడ 2 సార్లు కూడా సేమ్ ఒకటే పాడదాం, ఎందుకంటే అక్కడ సాహిత్యానికి ఇంపార్టెన్స్ కాబట్టి ఎక్కువ సంగతులు వేరియేషన్స్ లేకుండా. చందురు తోడ బుట్టిన చందురు తోడ బూటిన సంపదల మెరుగవో, సంపదల మెరుగవు, కందువ బ్రహ్మలగాచే, కందువ బ్రహ్మలగాచే
మొదటిసారి ఇలా పాడతాం, రెండోసారి ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి అని మళ్ళీ పల్లవి అంతా కూడా పాడాలి. ఇప్పుడు ఈ చరణాన్ని నేను ఒకసారి పాడతాను, తాళాన్ని గమనించండి. చందురు తోడబూటిన సంపదల మెరుగవో చందురు తోడబూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో చందురు తోడబూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి. ఇక చివరి చరణం పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురు బోడి పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురు బోడి ఇక రెండవసారి పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతి
పతిమా చెదరని వేదములా చెదరని వేదములా చిగురు బోడి చిగురు బోడి ఎదుట ఎదుట శ్రీ వెంకటేశుని శ్రీ వెంకటేశుని ఇల్లాలవై ఇల్లాలవై నీవు నీవు ఇలా మొదటిసారి సస్టైన్ చేద్దాం. ఎదుట శ్రీ వెంకటేశుని ఇల్లాలవై నీవు ఎదుట ఎదుట శ్రీ వెంకటేశుని శ్రీ వెంకటేశుని ఇల్లాలవై ఇల్లాలవై నీవు నీవు నిధుల నిధుల నిలిచే తల్లి నిలిచే తల్లి నీవార నీవార మమ్మ మమ్మ నిధుల నిధుల నిలిచే తల్లి నిలిచే తల్లి నీవారమమ్మ నీవారమమ్మ. రెండోసారి కూడా సేమ్ ఇలాగే పాడి అమ్మ యాడ్ చేయాలి. నిధుల నిలిచే తల్లి నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ అమ్మా నీవారమమ్మ అమ్మా అని మళ్ళీ మొదట్లో పల్లవి ఏ విధంగా అయితే మొత్తం పాడామో ఆ పల్లవి రెండు సంగతులంతా కూడా చివరిలో రావాలి. ఇప్పుడు ఈ చివరి చరణాన్ని తాళంతో పాడతారు, వినండి. 16 వన్నెలతో బంగారు పతిమా 16 వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురు బోడి 16 వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురు బోడి ఎదుట శ్రీ వెంకటేశుని ఇల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశుని ఇల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశుని ఇల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ అమ్మా జయలక్ష్మి
వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసిదివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసిదివమ్మా అమ్మా. ఇక్కడ మనం పాటను ఎండ్ చేయడానికి ఇలా 2 సార్లు పాడాక జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి రెండోసారి జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి మూడోసారి జయలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి వరలక్ష్మి అంటే జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి. ఇలా ఎండ్ చేస్తే వినడానికి బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఈ కీర్తనని ఒకసారి తాళంతో నేను పాడతాను. మీరు ఈ పాటని ఈ వీడియోతో ఇలా నేర్చుకున్న తర్వాత బిట్ బై బిట్ ఆ స్వరాన్ని రాసుకుంటూ ఎక్కడ ఏ సంగతి ఉంది, ఎన్నిసార్లు రిపిటేషన్స్, తాళం అంతా కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను పాడే వీడియోతో కలిపి ప్రతిరోజు కూడా పాడడానికి ప్రయత్నించండి, తాళం వేస్తూ పాడుతూ ఆ సంగతులతో. అప్పుడు మీకు కొద్ది రోజులు పాడగా పాడగా ఆ ట్యూనింగ్ అంతా కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పాట మొత్తం ఒకసారి విందాం. జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసిదివమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసిదివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి. పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మించువాసన పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మించువాసన నీలవర్ణు నురముపై నిండిన నిధానమవై నీలవర్ణు నురముపై నిండిన నిధానమవై
వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి చందురు తోడబుట్టిన సంపదల మెరుగవు కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో చందురు తోడబుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి 16 వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురు బోడి ఎదుట శ్రీ వెంకటేశుని ఇల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశుని ఇల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశుని ఇల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమమ్మా నిధుల నిలిచే తల్లి నీవారమమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి. ఈ పాట చాలా నిశ్చలంగా నిలకడగా స్థిరంగా చాలా మాధుర్యభరితంగా అలా అలలు కదిలినట్లుగా సాగిపోతూ ఉంటుంది. అంటే వింటున్నంతసేపు కూడా ఒక తెలియని ఆనందాన్ని హాయిని కలిగించేటటువంటి సంగీతం సాహిత్యంతో కూడినటువంటిది ఈ సంకీర్తన. ఆ పాలకడలి నుంచి క్షీర సముద్రం నుంచి ఆ అమ్మవారు ఉద్భవిస్తుంటే ఎంత చూడడానికి ఎంత మంగళకరంగా ఉంటుందో ఈ పాట వింటున్నంతసేపు కూడా అంతే మంగళకరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరందరూ
అందరూ కూడా ఈ పాటను వింటున్నప్పుడు, ఈ పాటను నేర్చుకుంటున్నప్పుడు మీకు కలిగినటువంటి అనుభూతిని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ని కూడా మేము చదువుతున్నాం, ఎంతగానో ఆనందిస్తున్నాం. అలాగే మీరు ఇంకేమైనా పాటలు నేర్చుకోవాలి అంటే అవి కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీలైనంత త్వరలో నేర్పించడానికి ప్రయత్నిస్తాం. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు వీడియోస్ మేము మరిన్ని చేయాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలు, సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాతి వీడియోలో మరొక మంచి సంకీర్తనతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.